వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రామలింగేశ్వరపేట యూనియన్ బ్యాంక్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. తాలూకా హైస్కూల్ రోడ్ లో ఏర్పాటు చేసిన రామలింగేశ్వరపేట శాఖ కార్యాలయాన్ని యూనియన్ బ్యాంక్ గుంటూరు రీజనల్ హెడ్ సయ్యద్ జవహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించగా పూజా కార్యక్రమాలు నిర్వహించి శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు బ్యాంకింగ్ రంగంలో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని సయ్యద్ జవహర్ తెలిపారు. తెనాలిలో అత్యధిక బిజినెస్ ఇస్తున్న బ్రాంచ్ అని 180 కోట్ల డిపాజిట్లు బ్రాంచ్లో ఉన్నాయని 500 కోట్ల బ్రాంచ్ గా తెనాలి బ్రాంచ్ ని తీర్చిదిద్దాలని జవహర్ కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ ఏ రాజేష్, బ్రాంచ్ మేనేజర్ బాలగంగాధర్, రామ్ మోహన్ రావు, సుబ్రహ్మణ్యం, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ గౌతమ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. అఖండ లక్ష్మీ కటాక్షేణ చ సవైరాఘవశార్ ట్రెండ్ ఫోటో పట్ల అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ముందుగా మీరు అడుగు పెట్టి మీ ఇంట్లో మీరు కూర్చోండి. ముహూర్తో అస్తు. గుంటూరు రీజనల్ హెడ్ సయ్యద్ జాఫర్ గారికి, డిప్యూటీ రీజనల్ హెడ్ రాజేష్ గారికి, ఈ యూనియన్ బ్యాంక్ సిబ్బంది సభ్యులందరికీ, మరి ముఖ్యంగా మేనేజర్ గంగాధర గారికి, ఇక్కడ ఉన్నటువంటి కార్తీక్ గారికి, అందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు. మరి ఈరోజు ఈ బ్యాంక్ ఇది యాక్చువల్లీ బ్యాంక్ స్ట్రీట్, మరి తెనాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ బ్యాంక్లో ఉన్నటువంటి స్ట్రీట్ అండి ఇది. ఈ బ్యాంక్ తోటి నాకు అనుబంధం 34 years నుంచి ఉందండి. ఈ బ్యాంక్ మేనేజర్ అందరూ నాతో చాలా గొప్పగా బాగుండేవాళ్ళు. ఇక్కడ జనరల్గా హోమ్లీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఈ బ్రాంచ్కి రావడం. కాకపోతే 2 నిమిషాల ముందే అపాయింట్మెంట్ అడిగి ప్రతి మేనేజర్ దగ్గరికి వచ్చినమాట వస్తాం ప్రతిసారి. సో మీ సౌకర్యార్థం ఈ ఇంత అందమైన ప్రిన్సెస్ ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రిన్సెస్ రావడం వెనుక కొంత స్ట్రగుల్ ఉంది. మరి ఇంతకుముందు వేరే ప్రిన్సెస్ చూసాం, అది కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్లీ ఒక మంచి అందమైన ప్రిన్సెస్ మనందరికి దొరికింది. మీకు సేవ చేయడానికి ఈ ప్రిన్సెస్ ద్వారా మాకు అవకాశం దొరికింది. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. పెద్దవాళ్ళందరూ ఉన్నారు సార్. ఈ బ్రాంచ్ మీ చేతుల్లోనే ఉంది, డెవలప్మెంట్ కూడా మీదే బాధ్యత. సో మీకు కావాల్సిన సర్వీస్ డెఫినెట్గా మా టీం అందరూ బాలగంగాధర్ అండ్ ఈ టీమ్ డెఫినెట్లీ మీ అందరికీ కావాల్సిన సర్వీసెస్, వాళ్ళు క్విక్ కస్టమర్ సర్వీస్, మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అవి సార్ట్అవుట్ చేస్తారు. యూనియన్ బ్యాంక్ 1919 సంవత్సరంలో స్టార్ట్ అయింది. మా యూనియన్ బ్యాంక్ 22 లక్షల కోట్ల బిజినెస్తో ముందుకు సాగుతుంది. అలాగే యూనియన్ బ్యాంక్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనం లీడ్ బ్యాంక్ అంటారు. సో అలాంటిది ఆర్ఎల్పేట ఇది 1980లో ఈ బ్రాంచ్ పెట్టడం జరిగింది. మాకు తెనాల్లో అత్యధిక బిజినెస్ ఇస్తున్న బ్రాంచ్. డిపాజిట్స్, సేవింగ్ అకౌంట్, కస్టమర్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇవేంటంటే కస్టమర్ సౌకర్యం కోసం అక్కడ నియర్ బై కస్టమర్స్ దగ్గరగా ఉంటారు. సో ఈ బ్రాంచ్ లో ఎక్కువగా 180 crores కస్టమర్ డిపాజిట్స్ లోనే ఉంది. గుంటూరులో కూడా ఇవ్వచ్చు, కానీ డిపాజిట్స్ కానీ అకౌంట్స్ మెయింటైన్ చేయడం ఇక్కడ లోకల్ పీపులే చేస్తారు. సో వాళ్ళకి మేమంతా రుణపడి డెఫినెట్గా. ఈ నెల 29వ తేదీ నుండి తెనాలిలో జరగనున్న జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలకు సంబంధించిన పోస్టర్ను వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ఆవిష్కరించారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులతో కలిసి నక్క ఆనంద్ బాబు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలపటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆలపటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, రైతులకు విజ్ఞానంతో కూడిన ప్రదర్శన ఉంటుందని, రైతులు, ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని నక్క ఆనంద్ బాబు తెలిపారు. కీర్తిశేషులు
ఆలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం 2011 సంవత్సరం నుంచి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, అదేవిధంగా పశుపాల ప్రదర్శన పోటీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో వేమూరు, తెనాలి నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తూ ఉన్నాం. 2011 నుంచి మధ్యలో కొన్ని సంవత్సరాలు కొన్ని అవాంతరాలు వచ్చినా ఇప్పుడు ఇది దాదాపు 9వ పర్యాయం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. వేలాదిగా ప్రజలు ఈ పోటీలను తిలకించి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి కానీ, పోటీలు ఆస్వాదించడానికి కానీ పార్టీలు, కులాలు, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు వారం రోజులు ఈ పోటీలు నిర్వహించబడతా ఉంటాయి. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. వేలాదిగా తరలి వచ్చి పోటీలను విజయవంతం చేయాలి, మీరు ఆస్వాదించాలి, ఆనందించాలి. ఇవన్నీ కూడా ప్రతిసారి జరుగుతున్న ఏర్పాట్ల కంటే ఈసారి ఘనంగా, ఇంకా ఎక్కువగా, ఉత్సాహంగా, గత సంవత్సరం ఎన్నికల్లో ఇదే సంవత్సరం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇదే రోజు. పట్టణ 9వ వార్డులో 9 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నా 9వ వార్డులోని సీసీ రోడ్డు ఎస్టిమేషన్ వేసి 9,30,000 రూపాయలని ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అలానే అభివృద్ధిలో భాగంగా కొన్ని వార్డుల్లో వర్క్ చేస్తున్నాము, కొన్ని స్టార్ట్ చేస్తున్నాయి. ఈ రోజున ఇక్కడ 9వ వార్డులోని సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలందరికీ ఈ వార్డులోకి వచ్చినప్పుడు ఈ రోడ్డు సమస్య ఉందని మా దృష్టి తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఈ రోజున శంకుస్థాపన జరుగుతుంది. అలానే నేను కౌన్సిలర్ దృష్టి కూడా పెట్టి కౌన్సిల్లో ఆమోదించినాక ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. అలానే కొన్ని వార్డుల్లో కూడా వర్క్ చేయాల్సినవి ఉన్నాయి, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానివ్వండి. అలానే చూస్తున్నారు ఈ రోజున ప్రజలందరూ. శివాజీ చౌక్లో మనం ఏ రకంగా అభివృద్ధి పనులు చేస్తున్నాము, ఏ వర్క్ స్టార్ట్ చేసినా మన మున్సిపాలిటీ నిధుల నుంచే, మామూలుగా జనరల్ పనుల నుంచే ఈ వర్కులు స్టార్ట్ అవుతుంది. మన పట్టణంలో మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైపోయినాయి. అందులో భాగంగా ఈరోజు 9వ వార్డులో కొంతవరకు సీసీ రోడ్డు వేశారు, కొంత గ్యాప్ ఉంది. దానివల్ల ఎత్తుపల్లాలు ఏర్పడి ఒక ప్రాంతంలో నీళ్లు ఆగుతున్నాయి, ఒక ప్రాంతంలో బాగుందని వేసి ప్రజల వద్ద నుంచి వచ్చేటువంటి కొన్ని ఫిర్యాదులను స్వీకరించుకొని దానిలో భాగంగా ఈ యొక్క రోడ్డుని ఈరోజు గౌరవ సిపి గారి ద్వారా ఏర్పాటు చేయడమైంది. మొన్ననే గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారి యొక్క ఆధ్వర్యంలో ఇదే రోడ్లోనే, బురిపాలెం రోడ్లోనే వైడనింగ్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొదలుపెట్టడం, ఆర్చిని మళ్ళీ రీప్లేస్ చేసి చక్కటి ఆర్చ్, అలాగే శానిటేషన్లో కూడా 6 వెహికల్స్ సార్ ద్వారానే ప్రారంభోత్సవం అయింది. సీసీ రోడ్ నిర్మాణం, డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టటువంటి గౌరవ మంత్రివర్యులు ఆదిల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు 9వ వార్డులో. అందరికీ ధన్యవాదాలు. సమాజాన్ని వెలుగుబాటలో నడిపించేది వృద్ధులే అని జగదీష్ కుమార్ అన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ సిఎస్ఆర్ పథకం కింద స్థానిక బురెపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలోని వృద్ధులకు ఫ్రిడ్జ్, ఆర్వో వాటర్ ప్లాంట్, గ్యాస్ స్టవ్, గ్రైండర్, దుప్పట్లు, చీరలు, నిత్యావసర వస్తువులను
సుమారు 2 లక్షల విలువ కలవి వితరణ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జగదీష్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ విస్తృతమైన బ్యాంకింగ్ కార్యకలాపాలలో ఉన్న స్టేట్ బ్యాంక్ సమాజంలో వివిధ వర్గాలకు చేయూతనిచ్చేందుకు ముందు వరుసలో ఉంటుందని అన్నారు. అంటే చిన్నపిల్లలతో పాటుగా వృద్ధులకి ఇట్ ఈస్ నో డిఫరెన్స్ లేదు. వృద్ధులు అంటేనే పిల్లలు అని స్టేట్ బ్యాంక్ కూడా భావించింది. సో స్టేట్ బ్యాంక్ ఆ రకంగా మీ అందరికీ భావిస్తారు. ఈవెన్ ఇప్పటికి కూడా స్టేట్ బ్యాంక్ మాకు ఇచ్చింది ఆపర్చునిటీ మీ అందరితో కలియడానికి. అండ్ ఈ రకంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి గాంధీ వృద్ధాశ్రమం అండ్ రామలింగేశ్వర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి పెద్దవాళ్ళు చేశారు. అసలు ప్రపంచంలో ఇక్కడెక్కడాను పిల్లల గురించి అని పిల్లల ఆశ్రమం ఎక్కడా లేదు. పిల్లల తల్లి తండ్రి పోతేనే కానీ పిల్లలు అక్కడ ఆర్ఫన్స్గా ఉంటారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలోనే కాక సేవా రంగంలోనూ స్టేట్ బ్యాంక్ నెంబర్ 1 బ్యాంక్ అని కొనియాడారు. అదేవిధంగా నిత్యాన్నదాన పథకం కింద ప్రముఖ సేవా తత్పరులు సుక్కుల మల్లికార్జునరావు గారు ₹1,00,000 చెక్కును అందజేసినట్లు తెలిపారు. తొలుత SBI మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు స్వాగతం పలకగా అధికారి తిరుమలేశ్వర వందన సమర్పణ చేశారు. ఆశ్రమంలోని వృద్ధులకు చీరలు, పండ్లు, దుప్పట్లను బ్యాంక్ రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్, చీఫ్ మేనేజర్లు జోష్ వెంకటేశ్వరరావు, ఆఫీసర్స్ జోనల్ సెక్రటరీ చంద్రశేఖర్ తదితరులు పంపిణీ చేశారు. రావుపాటి ప్రేమ్ కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా మణికంఠ, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కుటుంబంలో వసుదైక కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి కోరుకోవాలి, సద్భావన కలిగి ఉండాలి, సదాచారం కలిగి ఉండాలి, మన సనాతన ధర్మాలు పాటిస్తూ ఉండాలి. గాంధీ మహాత్ముడు అన్నీ పాటించాడు. అందుకనే ఆయన్ని అన్ని మతాల వాళ్ళు మరి గౌరవిస్తారు, ఆరాధిస్తారు, విలువిస్తారు. మనిషిని గౌరవించగలిగితే అందరినీ గౌరవించినట్టు. చల్లాకొండ గారి పేరుతో చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు CCL వ్యవస్థాపకులు, చైర్మన్. వారు కొన్ని వందల పుస్తకాలు ఇదిగోండి మహాత్మా గాంధీ సమగ్ర జీవిత కథ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సంబంధించిన ఇది బటర్ఫ్లై అట్లా చెప్పారు కదా, ఫ్రిడ్జ్ అని కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరొక విషయం, గాంధీ మహాత్ముని యొక్క ఆశీస్సులు ఎట్లా ఉన్నది ఇదిగోండి. మేము వస్తుంటే ఆయన ఇచ్చాడు, ఆగండి, ఆయన డొనేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఒక చిన్న విరామం.